ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నల్లమల అడవి అండి, దట్టమైన నల్లమల అడవి. ఇక్కడ ఈ అడవిలో కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి, అక్కడ మనుషులు కూడా ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అసలు ఇప్పటి వరకు మనము అరకు ఆ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ పీపుల్ని అయితే చూసాము. ఫస్ట్ టైము మనం నల్లమలలో కూడా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, వాటిని అయితే చూడడానికి అయితే వచ్చాను. హాయ్, ఈ ఊరి పేరు ఏంటి? ఊరి పేరు అటికేశ్వరం. ఓకే ఓకే. ఏ ఇదా కెమెరా? హాయ్ హాయ్, ఏం పేరు? శివసాయి. బాబా? ఏ శివన్న. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగోలేదా? ఏ ఓకే ఓకే. మీరు ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఇల్లు? ఓకే. మీది ఈ అడవిలో ఉంటారు. మీకు ఏమేమి భయం అయిందా? ఏమైదా? పట్ల పుంజ. ఓకే ఓకే. మనమైతే ఇప్పుడు నల్లమల అడవుల్లో ఒక ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి, పూరు గుడిస. అయితే మీరు చదువుకుంటున్నారా? ఏం క్లాసు? తిను తిను. ఏంటి అవే? తిన్నాను. తిను. ఈ ప్రాంతంలో పులులు అవన్నీ తిరిగితే నిజమేనండి? ఓకేనండి. ఓకే. నల్లమల అడవి కదా, ఎక్కువగా పులులు అవన్నీ ఉంటాయి అనేసి విన్నాము. ఓకే అండి. ఈ ప్రాంతంలో మీరు ఉంటున్నారుగా, మీకు భయం ఏమి ఏదండి? అంటే పులులు అవన్నీ తిరిగితే అని విన్నాము. వాస్తవంగా తిరుగుతాయి పులులు, చిరుతగాండ్లు తిరుగుతున్నట్టు నైట్. ఈ ప్రాంతంలోకి ఎప్పుడైనా వచ్చాయండి మీ ఇంటి పరిసరాల్లోకి? ఇంటి పట్లకైతే ఎవరికి వెళ్ళి రావులా, పక్కన పోతాయి. ఓకే ఓకే. ఇటువైపు ఈ అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే. డైలీ తిరుగుతున్నాడు. ఏదంటే ఎక్కడ నీళ్ళ సోక వీళ్ళు నా పిల్లలు అంతే చదువుకుంటున్నారా? అంగన్వాడి బడికి పోతారు. బాగా చదివించండి వీళ్ళనైనా. మంచి వీళ్ళు నాకు సేవలా. ఇప్పుడు అద్దోలు ఎదవలైనా పిల్లలను కొద్దిగా అంటే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరిది ఏమో గానీ నాదైతే నేను పోయినా ఉన్నా పిల్లని శుభ్రంగా చూపించి శుభ్రంగా ఉంచుకోవాలన్నది. అదే అంటే ఇప్పుడు అన్నీ కూడా పిల్లలకి అంత ఫ్రీ, ఇంటర్ వరకు ఫ్రీ కాబట్టి మీకు పెద్ద సమస్య అయితే అవ్వదు. అయితే వీళ్ళని చదివిస్తుంటే మంచి. ఒక విషయం చెప్పాలి, మీకైతే తొందరగా జాబ్లు వస్తాయండి. వాస్తవానికో అప్పుడంతా నాగరికత, ఇప్పుడంతా లంచకుండే అవినీతి, లంచాలు, ఎవడు పలుకుబాడు ఉంటే ఆ పక్క మాట్లాడతారు కానీ మన ఒంటరికాలం. చూడండి ఇక్కడ ఇల్లు అయితే, ఈ పూర్గుడిస్ అయితే ఇలా ఉందండి. అత్యంత కష్టంగా ఉంది వీళ్ళకి ఇక్కడ లైఫ్ అనేది. ప్రభుత్వాలు అనేవి ఇక్కడ ఏమాత్రం పట్టించుకోవట్లేదు వీళ్ళని. ఇంకా గిరిజనులు అనేది ఇంకా ఈ దేశంలో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. పక్కనే శ్రీశైలం అక్కడ గుడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంత పక్కనే ఎంత డెవలప్మెంట్ ఉండే సరే ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ నెక్స్ట్ అక్కడ వీళ్ళు అభివృద్ధి గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలని కోరుకుందాం. మీ ఇల్లేనా? ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు? 3 మందా? ఓకే ఓకే. మీ ఎవరు, అమ్మాయా అబ్బాయా?
అమ్మాయా? ఓకే ఓకే. చిన్న పాప కూడా చూడండి, కనీసం ఆ పాపకి గాలి అనేది లేని విధంగా ఇల్లు అయితే ఉంది, అత్యంత చిన్నది. చూడండి ఇక్కడ బేబీ ఉంది. నెక్స్ట్ ఇది వీళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఇక్కడే తింటారు, ఇక్కడే అన్నీ అండి. నిజంగా పేదవాడిగా పుట్టడం అనేది మహా అంటే గత జన్మలో ఏమైనా తప్పు చేసామని ఉంటే తెలియదు, కానీ పేదవాడిగా పుట్టడం అనేది చాలా ఇబ్బందిగా అనేది ఉంటుందండి నిజంగా. మిడిల్ క్లాస్ అంటాం కానీ ఇంకా చూడండి, మిడిల్ క్లాస్ మనం చిన్న చిన్న సమస్యలకే ఏదో బాధలు పడిపోతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ అత్యంత పేదరికంతో అనుభవిస్తున్నారు. పొయ్యి ఉందా చూడండి, అక్కడ ఆ పొయ్యి ఉంది, ఇక్కడ ఆ ఈటింగ్కి బేబీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు. ఓకే చూడండి వీళ్ళు బట్టలు, ఇక్కడే బేబీ. నెక్స్ట్ అత్యంత టీవీ కూడా ఉంది వీళ్ళకి, పర్వాలేదులే ఎంటర్టైన్మెంట్గా. ఏదేమైనా మన దేశం ఇంకా అభివృద్ధి అనేది చెందలేదండి, అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఈ యొక్క వీళ్ళకి ఈ ఫ్యామిలీకి ఇంకా ఆధారం ఈ పిల్లలేని, వీళ్ళ ఫ్యూచర్లో మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి మంచి పొజిషన్లో నిలబెడతారని కోరుకుందాం. తమ్ముడు మంచి చదువుకో, ఆల్ ది బెస్ట్. ఓకే ఇంకా బయటకైతే వెళ్దాం, బయటకైతే వెళ్దాం. ఓకే ఏది ఒక చెప్పు తీసుకొని వెళ్ళిపోయిందా కుక్క? నా చెప్పు అయితే ఈ కుక్క పిల్ల తీసుకుంది. చెప్పాను కదండి, ఈ ప్రాంతంలో కొంచెం క్రూర మృగాలు భయం అనేది ఎక్కువ, అందుకోసం అనేది ఇలాంటి ముళ్ళు చెట్లు ఉంటాయి కదా, వీటిని నరికేసుకొని ఇంటి చుట్టూ వీళ్ళు ప్రహరీగా అయితే వాడుకుంటారు. దీనివల్ల ఆ జంతువులు అనేవి ఇక్కడికైతే రావు. ఇప్పుడైతే అతనైతే చూడండి చుట్టూ అయితే వేస్తున్నారు, ఎందుకంటే ఇదేమి పెద్ద డాబా ఇల్లు కాదు, స్ట్రాంగ్ ఇల్లు కాదు కదా, అందువల్ల ప్రొడక్షన్ కోసం ఇలాంటి ముళ్ళు చెట్లు అయితే కొంతవరకు షేపు. ఇంకా ఇదంతా కూడా నల్లమల అడవే, మనకు చుట్టూ నల్లమల అడవే ఉంటుంది. ఈ అడవి మధ్యలోనైతే ఇల్లు అయితే ఉంది. నేను ఇంకా ఇటువైపు ఫ్రంట్కి వెళ్తే ఇంకేముంటుందా? ఓకే చూసి వస్తాను ఒకసారి. ఓకే ఒకసారి అయితే మనము ఫ్రంట్కి వెళ్దాం. ఇంకా ఇప్పటివరకు ఈ ఒక్క లొకేషన్ చూపించాను కదా, ఇంకా ముందు ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి పాలగుడ్లు అండి, పాలగుడ్లు అంటే సర్బత్తు తాగుతారు. ఓకే ఓకే సర్బత్తు మనం తాగుతాం కదండి, వాటిల్లో ఇవి అయితే వాడతారు. సేమ్ అలాంటి వాసనే వస్తుంది. ఇవి అడవులో దొరికే మొక్కల నుండి తీస్తారు. ఓకే అడవుల్లో దొరికే మొక్కల నుండి అయితే ఇవి తీస్తారు. వీటిని అయితే మనం సర్బత్తు తాగుతాంగా, వాటిలో అయితే యూజ్ చేస్తారు. మీరు ఈ ఏరియాలోనే ఉంటారన్నా? ఓకే మేము అదే వైజాగ్ నుండి వచ్చాము అలా చూడడానికి ఏరియా మొత్తం. ఓకే దట్టమైన నల్లమల్ల అడవి ఇదంతా. ఓకే ఇంకా ఒకసారి ఫ్రంట్కి అయితే వెళ్దాం, ఎలా ఉందో ఒకసారి చూద్దాం.